అందరికీ నమస్కారం. ఈరోజు మనం లైనక్స్ కమాండ్స్ బేసిక్స్ కోసం అసలు ఏం నేర్చుకుంటే బేసిక్ అనేది ఒక స్టాండర్డ్ గా మనం ఒక ప్లాట్ఫామ్ మనం సెట్ చేసుకోవచ్చు అనే దానికోసం ChatGPT హెల్ప్ తీసుకుని ఈ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాం జరిగింది. చూసేద్దామా? చూడండి, క్విక్ గా లైనక్స్ కమాండ్స్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇంటరాక్ట్ అవుతూ ఆపరేటింగ్ సిస్టమ్ ని కమాండ్స్ యూజ్ చేసి ఎట్లా ఆపరేట్ చేయాలనేదే మీకు కమాండ్ సిస్టమ్ తెలుపుతుంది. సో వీటిల్లో బేసిక్ ఎసెన్షియల్ కమాండ్స్ ఏంటంటే 1 by 1 ls. ఎప్పుడు కూడా అసలు ఫైల్స్ ఏమున్నాయి, డైరెక్టరీస్ ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ls అని ఎంటర్ కొడితే ఆ లిస్ట్ అంతా కూడా మనకు చూపించడం జరిగింది. అందుకే ls కమాండ్. తర్వాత cd కమాండ్ ఏంటంటే అండి చేంజ్ డైరెక్టరీ. సో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ప్రీవియస్ కానీ నెక్స్ట్ కానీ ఎలా పాత్ ఇస్తే ఆ పాత డైరెక్టరీలోకి మీరు మూవ్ అవడానికి cd యూజ్ చేస్తాము. pwd ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మీరున్న పాత్లో మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారు, ఏ ఫోల్డర్ మీద మీ కమెంట్స్ అప్లై అవుతున్నాయి అనేది తెలుసుకోవడానికి pwd అని హిట్ కొడితే ఎంటర్ కొడితే యూ విల్ బి డిస్ప్లేడ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. mkdir క్రియేటింగ్ ఏ న్యూ డైరెక్టరీ. తర్వాత rm ఏంటిది? rm అంటే రిమూవ్ డైరెక్టరీ ఆర్ రిమూవ్ ఫైల్ అండి. సో సూపర్ ఈజీగా rm యూజ్ చేసి క్రియేట్ చేసిన డైరెక్టరీలో అన్యూజ్డ్ లాంటివి ఏమన్నా ఉంటే జస్ట్ ట్రై టు అప్లై టు రిమూవ్. cp ఈ కమాండ్ కాపీయింగ్ ఏ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ఫ్రమ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లోకి మనకు కాపీ కావాలనుకుంటే విల్ యూజ్ ఫర్ కాపీ. సోర్స్ పాత్ ఆర్ ఫోల్డర్, డెస్టినేషన్ ఎక్కడికి కావాలి. అయితే కాపీ చేసినప్పుడు సోర్స్ ఎక్కడి నుంచి కాపీ చేస్తాం ఆ ఫైల్స్ అన్ని డిస్టర్బ్ ఉంటాయి. అయితే ఎంవి కమాండ్ లో సోర్స్ ఫైల్స్ అన్ని కూడా మూవ్ అయ్యి ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ మీకు ఎక్కడ కావాలనుకుంటారో అక్కడికి మూవ్ అయిపోవడం జరిగింది. సో ఏ కమాండ్ యూజ్ చేయాలనేది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు కమాండ్ అప్లై చేయాల్సి ఉంటుంది. టచ్ ఈ కమాండ్ ఏంటంటే ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అంటే టెక్స్ట్ ఫైల్స్ అవన్నీ ఎక్స్టెన్షన్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏది కావాలంటే అది పెట్టుకోవడం. ఆ టైప్ ఆఫ్ ఫైల్ ని మీరు టచ్ కమాండ్ తో క్రియేట్ చేయొచ్చు. క్యాట్ ఇదేంటి? ఆ ఫైల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందో ఆల్రెడీ మీరు చూడాలనుకుంటే క్యాట్ కమాండ్ యూజ్ చేస్తాం. క్రెప్ దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సెర్చ్ ఫర్ ఏ ప్యాటర్న్ ఆఫ్ ఫైల్ ఆర్ అవుట్పుట్. ఏంటి ఇవన్నీ? బేసిక్ కమాండ్స్. ఈ కమాండ్స్ నేర్చుకుని దీంట్లో ప్రొఫిషియంట్ అయ్యి అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ మోర్ అడ్వాన్స్డ్ కమాండ్స్, ఇంటర్మీడియట్ కమాండ్స్ చాలా ఉన్నాయి కాన్ఫిగరేషన్ చేయడానికి, ఎడిటర్ కమాండ్స్ ఇవన్నీ. సో వీటి మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ కమాండ్కి వెళ్ళడం అనేది చాలా మంచి నిర్ణయం. సో ఈ రోజే స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ బేసిక్ కమాండ్స్, విష్ యూ గుడ్ లక్. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో లెక్చర్ మీకు బాగుందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్.